శ్రీమాత్రే నమ. ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. అందరికీ నమస్కారం అండి. 25వ రోజు పారాయణము. ఏకోవింశత్యధ్యాయ. పృథువు అడుగుతున్నాడు, నారద, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహత్యాన్ని విని ధన్యుడనయ్యాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియజేయి అని కోరగానే నారదుడిలా వినిపించసాగాడు. ధర్మదత్తోపాఖ్యానము. చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవీరం అనే ఊరుండేది. ఆ ఊర్లో ధర్మవేత్త, నిరంతర హరిపూజాశక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జనవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణువు ఆలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగి ఘోర దంష్ట్రంగా పాటిస్తున్న నాలుక, ఎర్రటి కళ్ళు, దళసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరము కలది పందివల్లే ఘర్జిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. దానిని చూచి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనే రాక్షసి ఆ బ్రాహ్మణునికి సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా విన్నవించుకోసాగింది. కలహ చెబుతోంది, పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా, పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందులి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినరాలనే ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించే ఎరుగను. ఆయన హితవును ఆలకించేదానిని కాను. నేనెలా కలహకారిని అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాథుని మనసు విరిగి మారుమను వాడాలనే కోరికతో ఉండేవాడు. ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుని చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండలను తెలియజేయి. శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందేనన్నాడు. అందుమీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా, ఇది ఒక మంచి పని కూడా చెయ్యలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు. అందువల్ల మేకజన్మ ఎత్తి బాధిష్టాగుగాక. నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక. వండిన వంటను తానొక్కతే తిన్న పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక. భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను. పరమపావనమైన తులసీ జలాలతో నీవు తాడించడం వలన ఈపాటి పూర్వస్మృతి కలిగింది. పూజ తేజస్వివైన నీ దర్శనం లభించింది. పుణ్య తేజస్వి నీవు కాబట్టి కలంకరహితుడవైన ఓ భూసురుడా, ఈ ప్రేత శరీరం నుంచి దీన్ని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాన్నించి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. కలహ చెప్పిందంతా విన్న కలతపడిన మనసు కలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖాభార హృదయుడై ఇలా చెప్పసాగాడు. ధర్మదత్తుడు చెబుతున్నాడు, ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక 3 యోనులలో 3 జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు. ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసీ తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య స్వరూపిణి అగ్నిశిఖ వలె లక్ష్మీకళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణుస్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమంద ఆసీనగా అవగా చేయబడి అప్సరసోగణాల చేత సేవించబడింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల, పుణ్యశీలులు ఇద్దరూ అతన్ని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణుభక్త, దీనులయందు దయాభక్తి కలవాడవు, ధర్మవిధుడవు, విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ 100 జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి.
ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నానఫలం వలన తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేపడింది. నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని, తులసి పూజాదుల వల్ల విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా, మానవులకు మాధవ సేవ వలన కలగని మనోవాంఛితం అంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడవై నీవు 2 భార్యలతో కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. ధర్మదత్తునికి విష్ణుదూతల వరం. విష్ణుదూతలు చెబుతున్నారు, ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్యఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహ నీకు ఆ జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థవై భూమిని అవతరించిన విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రీశ్వర వరేణ్య, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగం పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులు పడకయ్యా అన్నారు విష్ణుదూతలు. 25వ రోజు పారాయణ సమాప్తము. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.